కొండముచ్చులు గ్రీన్ మంకీస్, బార్బడోస్ గ్రీన్ మంకీస్. సో కోబేకి దగ్గరలో ఉన్నాము. లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్ అంటే ఇది బార్బడోస్ మేకలు భలే ఉన్నాయి. చూసారా రాక్, చూసారా ఇన్ ద వాటర్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్. కారు ఉండదు తిరగడానికి. కదలట్లేదు చూడవే. మనం వచ్చినవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో కోబేకి దగ్గరలో ఉన్నాము. బట్ ఇక్కడ అన్ని ఫార్మ్ ల్యాండ్స్, రైట్ సైడ్ లో మొత్తం మంచి మౌంటైన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి మౌంటైన్స్, ఓపెన్ ఫీల్డ్స్ ఇవన్నీ. అక్కడక్కడ ఆవులు, అన్ని ఆవులే కదా అవన్నీ. ఈ ఏరియాలో బార్బడోస్ ఆవులు అన్నమాట. ఇదంతా వాటర్ వచ్చి ఉంటాయి బ్రో ఒకప్పుడు. అవునా? చాలా బాగుంది. చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ ఇంకా ముందుకెళ్తే ఇంకా వ్యూ పాయింట్ బాగుంది. కనిపిస్తున్నాయి ఆవులు మీకు దూరంలో? ఏడే వాడు దూడ ఉంది కదా బ్రో పక్కన. అంగ గుర్రం గుర్రం బార్బడోస్ గుర్రాలు, ఇవన్నీ గుర్ర పందాలకు వాడతారు కదా వీటిని. ఇక్కడ మొత్తం హార్స్ రేస్ లో అవి వస్తుంటాయి కదా. సో అన్ని ఒకే కలర్ ఉన్నాయి గుర్రాలన్నీ. ఏంటి బ్రో అన్ని గుర్రాలు అన్ని కొన్ని వైట్ బ్లాక్ అట్లా ఉంటాయి కదా. సో అన్ని మంచి ఇవి రేస్ హార్సెస్ లాగా ఉన్నాయి. మనకి ఏదో చూపిస్తున్నాయి, మొహాలు చూపిస్తున్నాయి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హలో, బీచ్ కి దగ్గరలో ఉన్న ఇల్లు ఇవన్నీ. చాలా మందికి ఫార్మ్స్ ఉన్నట్టున్నాయి. ఆవుల్ని మేపుతున్నారు తీసుకొచ్చి. వావ్, చూడు లెఫ్ట్ సైడ్ చూడు కన్నా, విండోస్ దించుకొని చూడు. ఇదైతే పీక్స్, ఇదైతే ఇది కోబే. ఏమన్నా ఉందా ప్లీజ్ సార్? అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది వ్యూ. ఫైనల్ చాలా పెద్దది. ల్యాండ్స్కేప్ రోడ్ బాగానే ఉంది, డోంట్ వరీ. ఏంటి మమ్మీ ఎవడీడు?
In 600 meters, Gunta Turn left. is not a big concern right here. చూడు మళ్ళీ నేను బుడ్డిది ఎందుకు బ్రో బయట పెట్టచ్చు కెమెరా ఇంకా ఇంకా స్టిక్ బోర్డ్ బయట పెట్టది పుట్టు పెట్టి ZR ఇవన్నీ పబ్లిక్ బస్సెస్ కదా ఇవన్నీ. It's only one left. కనిపిస్తుంది మరి. ఓకే యా And when you hit this left, 2 kilometers. ఓకే And when you get to 2 kilometers, get your photos. Yeah. Charity, second Yeah. highest point. Yeah. Right? And once you see Church and hit the left, Yeah. you'll see the old windmill. Yeah. And then you guys, Bathsheba. Yeah. I know. Right, so remember only this left. No. Yeah, I got it. You got it? Yeah, I have been here before. Okay. And before you go, right? Yesterday was my birthday, right, guys? Cool buddy. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఆడు కంగారు పడుతున్నాడు, నేను వెళ్ళిపోతా కదా బిడ్డ. నువ్వు బాగా లోపలికి నువ్వులే, అందుకే టెన్షన్ పడుతుంది. ఇచ్చాక ఓ సారీ నాతో ఎందుకులే అనుకున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది ఒకసారి ఎప్పుడు వచ్చినట్టు గుర్తుగానే ఐ డోంట్ రిమెంబర్. నేను చూడాలి అందరూ బొకడాగడ అరగంట సేపు ఆపి నన్ను వరదన పట్టించి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. బ్రెడ్ ఫ్రూట్ ఉంటాయి అక్కడ కూడా. గోల్డెన్ ఆపిల్ గోల్డెన్ ఆపిల్. పియర్స్ లో ఉంటాయి కదా. మాంచా కనీసం నాకు 2 చిప్స్ అన్నా పెట్టావు. మాంచా వెనక్కి వచ్చాను మేస్తున్నావు. ఇలా ఓకేనా? తినిపిస్తాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చెరీ ట్రీ హిల్ కి వెళ్తున్నాము. మొత్తం అన్ని బస్ వస్తుంది. సెకండ్ హైయెస్ట్ పాయింట్ ఇన్ బార్బడోస్. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్లాంటి రోడ్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటేనే డ్రైవ్ చేయండి. ఇట్లా సడన్ గా ఎదురుగా బస్సులు అవి వస్తున్నాయి. highest peak of the Parkway Tours. ఓకే చాలా అదే ఇక్కడ నుంచి మోస్ట్లీ బార్బడోస్ మొత్తం కనిపిస్తుంది మీ లెక్కన. వెస్ట్ సైడ్ కనిపిస్తుంది. వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్. ఓకే సన్ రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడికి వచ్చి సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలంటే ఇంకా మీరు ఎంత ఎర్లీగా రావాలి? అట్లీస్ట్ ఒక 1 hour ఎర్లీగా వచ్చి ఈ పాయింట్ నుంచి అట్లా కాదు, నైట్ వచ్చి బీచ్ లో పడుకోవడం. ఓకే, ఆప్షన్ కూడా ఉంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ చాలా సేఫ్ ఇది. సో మీరు ఇక్కడ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేయొచ్చు. నైట్ బీచ్ లో బీచ్ చైర్స్ అవి ఉంటాయి. అక్కడే పడుకొని పొద్దున్న లేచి సన్ రైజ్ వ్యూ అమేజింగ్ ఉంటది. అది ఐ డోంట్ నో నాకు పాసిబుల్ అవుతుందో కాదో అది నాకున్న టైం కి. బట్ మీకైతే వ్యూస్ చూపిస్తున్నాను, ఎక్కడ రావాలి, ఎక్కడి నుంచి చూడాలి అని చెప్పేసి. చెరీ ట్రీ హిల్. ఓకే, వ్యూ పాయింట్స్ కి వెళ్ళేటప్పుడు రోడ్స్ మోస్ట్లీ ఇట్లాగే ఉంటాయి. హిల్ స్టేషన్స్ అంటేనే ఇట్లా ఉంటాయి. రెగ్యులర్ గా వచ్చే స్పాట్స్ కావు కదా అవి. ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా? ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా? ఉందా? ఇందాక వచ్చిన బస్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ కే వస్తుంది అది. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ వేర్ వి ఆర్ స్టార్టింగ్ ఆల్సో. ఓకే బట్ మోస్ట్లీ టాక్సీ ఒకటి తీసుకుంటే ఎవ్రీథింగ్ ఐలాండ్ టూర్ లో. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మీరు గ్రూప్ లాగా వస్తే టాక్సీ టూర్స్, టాక్సీ విజిటింగ్ టూర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు దొరుకుతాయి. ఒక 5-6 గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా వచ్చారు అనుకోండి, ఈజీగా వాళ్ళే తీసుకొని వచ్చేస్తారు. మీకు అన్ని మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ చూపిస్తారు. మేము ప్రైవేట్ గా కార్ హైర్ చేసుకున్నాం కాబట్టి నేను మన సాయి తీసుకొచ్చాడు ఇక్కడికి. సో లెట్స్ గో. సో ఇక్కడ నుంచి నాకైతే హాఫ్ ఆఫ్ ద బార్బడోస్ కనిపిస్తున్నట్టే ఉంది.
మొత్తం పెద్ద పెద్ద కొండల మధ్యలో కనిపిస్తుంది, ఊరైతే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి జస్ట్ స్మాల్ వ్యూ ఇది మనకి. ఇంకా పైకి మళ్ళీ వెళ్తున్నాం. వస్తాం ఇటు ఓ ఇక్కడే ఉందా? ఆ కింద. ఐ లవ్ దిస్ రోడ్. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినట్టు. ట్రైన్ ఇక్కడే. ఇప్పుడు మనం వేసిన హైవే మొత్తం ఒకప్పుడు రైల్వే ట్రాక్ అది. అవునా? ఇంకో పైన బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడే. ఓకే ఓకే. సో కొత్తగా ఏదో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేశారా? బ్రిడ్జ్. ఓకే. వావ్. వాకింగ్ ఇది నడవడం కోసం కడుతున్నారా? సో ఫారెస్ట్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. నెవర్ మిస్. మనం ఇటు నుంచి వస్తానులే. ఇదే రోడ్. మొదలు మెడితే ముందు మాట నీదే, నీ కవల కలువ కనులు పలికే కొంటే భాష చెప్పరాదే. Baby love you ఇది baby, వ్యూ పాయింట్ లోపల ట్రైన్. baby let's go crazy baby. హెరిటేజ్ రైల్వే. తిప్పుతా అది క్లోజ్ లో అన్నట్టుంది ఇప్పుడు. దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమాటిక్ వ్యూ. నిజంగా చెప్పాలంటే వెనక్కి వండర్ఫుల్ ఉంది వ్యూ మాత్రము, అస్సలు మిస్ అవుతుంది. అయితే ఇటు నుంచి రావాల్సింది కిందకి ఇక్కడికి వెళ్ళేది. సో ఇది లాస్ట్, ఐ మీన్ లైక్ కిందికి వెళ్తే విలేజ్ వ్యూ ఏదో కనిపిస్తుంది. అది వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్. ఓకే. వెస్ట్ సైడ్ కోస్ట్ సైడ్. ఓకే. క్యాన్ లేదు, వాటర్ ఉంది. సెయింట్ నికోలస్ అబీ హెరిటేజ్ రైల్వే. ఇక్కడికి వస్తే లొకేషన్ క్లోజ్ అయిపోయినట్టు లొకేషన్. సో మీరు రైల్వే ఎక్స్పీరియన్స్, మినీ రైల్. ఓ గార్డెన్ లో. ఓకే. బట్ ఇది రైల్వే ఉంది కదా, హెరిటేజ్ రైల్వే ఉంది. మినీ రైల్ ట్రాక్. మినీ రైల్ టూర్ అయితే చేయొచ్చు మీరు ఇక్కడికి వస్తే లోపల. ఓకే ఓకే ఓకే. సో ఎస్, సో బార్బడోస్ ఫస్ట్ రైల్ ట్రాక్ అంటే ఇది. రమ్ డిస్టిలరీ ఉంది. సండే టు ఫ్రైడే. సాటర్డే. ఓకే. ట్రైన్ డిపార్చర్స్ వచ్చేసి 10 AM to 1:30, 11:30, 2:30. సో ఓన్లీ 4 times ఉంది. సో ఓకే.
ఓకే ఆహా అమేజింగ్ అమేజింగ్ వ్యూ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లాంటి పీక్స్ ఇప్పుడు పైనుంచి కిందకి వ్యూ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఓహో నువ్వు అరిచేది వేరే దానికోసమా? అర్థమైందిలే నాకు ఎందుకు అరుస్తున్నావు. అయ్యా వీళ్ళ జీవితంలో ఎప్పుడు పిల్లలను చూసలేరా వీళ్ళు మరి ఇట్లా చేస్తున్నారు. ఓ ఓ ఇది కదా మనకు కావాల్సిన వ్యూ. ఇది కదా వ్యూ. అమేజింగ్ అమేజింగ్ వ్యూ గైస్. ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం వెస్ట్ కోస్ట్ మొత్తం కనిపిస్తుంది. ఎస్ ఎస్ ఇది హైయెస్ట్ పీక్స్ వ్యూ. ఇది కనిపిస్తుందో లేదో దీంట్లో ఐ కెనాట్ ఇమాజిన్ లైక్ ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనేది. సో లిటరల్లీ పెద్ద పెద్ద మౌంటైన్స్, పెద్ద బీచ్ షోర్ లైన్, మధ్య మధ్య బర్డ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సీనరీ. ఇది అమేజింగ్ అమేజింగ్ సీనరీ. ఇట్లాంటి వాటి కోసం రావాలి. खत्म बाय बाय टाटा गुड बाय गया కొండ కింద దాకా నడుపుతాం ఫిక్స్ అయ్యాక ఏమంటా. అయ్యే వద్దులే పాపం మనకు లేట్ అవుతుంది. వావ్ సన్సెట్ బాగుంది. ఎందుకక్క అలాగా అంత భయం ఎందుకక్క? లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్ ఇన్ బంగ్లాదేశ్ కాదు, ఇప్పుడు పనిచేయట్లేదా? ఫస్ట్ విండ్ మిల్ అది లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్. ఓ లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్. దగ్గర నుంచి వెళ్తామా ఇప్పుడు? దాని దగ్గర నుంచి వెళ్తామా? ఇదే బ్రో ఇంకా రోడ్డు పక్క నుంచేనా? రాగమంటే అవుతా. పోనీ పోనీ. ఓ బట్ అన్నిటికీ ట్యాక్స్ ఉన్నాయి. ట్యాక్స్ పెడతారు ఏమో మరి. అక్కే తెలుసుగా. సో లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్ ఇది. కొంచెం ముందుకు వెళ్తే క్లియర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. అంతా వుడెన్ కదా, అది వుడెన్ ఫ్యాన్ లాగా ఉంది. మొత్తం వుడ్ తో చేసింది. రాలిపోయినాయి. ఓ ఇంకా మిల్లు చాలా బాగుంది. ఓకే సో దాని అందుకే కేజీలు పెట్టేసిండ్రు. మెషిన్ అంతా పాడవకుండా, మెషిన్ అంతా పాడవకుండా మిల్లు అదేదో ఉంటుంది పెట్టేసిండ్రు. లాస్ట్ వర్కింగ్ విండ్ మిల్ అంటే ఇది. షుగర్ కేన్ చేసి అమ్ముతారు. ఓకే ఓకే ఇంకా పని చేస్తుంది అయితే ఇది. ఏం తిరగట్లేదు మరి, ఫ్యాన్ తిరగట్లేదు. జగన్ అయిపోయి ఓడిపోయిందని అయిపోయింది. క్లోజ్డ్. ద కరేబియన్స్ లార్జెస్ట్ అండ్ ఓన్లీ వర్కింగ్ విండ్ మిల్ అంట ఇది. షుగర్ మిల్ మార్గన్ లో లార్జెస్ట్ అంటే చాలా పెద్దదన్న. పెద్ద విండ్ మిల్ బార్బడోస్ ఉన్న అతి పెద్ద విండ్ మిల్ ఇది. వర్కింగ్ ఓన్లీ కరేబియన్స్ బ్రో, మొత్తం కరేబియన్ కంట్రీస్ మొత్తానికి ఇది పెద్ద మిల్ అన్నమాట. కరేబియన్స్ లార్జెస్ట్.
గడ్డి మోపులు గడ్డి మోపు అదే గడ్డి మోపు మోపులు ఇవన్నీ ఆవుల ఓకే స్టాక్స్ అంటారు వీటిని. గడ్డి మోపులు ఆవుల కోసం తిండి పెట్టడానికి దానా, మనం బేసిక్ దానా ఉంటాం కదా. మేకలు, బార్బడోస్ మేకలు భలే ఉన్నాయి, చెవులు భలే ఉన్నాయి ముందుకి. అవును బార్బడోస్ మేకలు, మరి బార్బడోస్ లో ఉంటే బార్బడోస్ మేకలు అవి. మన మేకలు లాగా లేవు కదా అవి, ఎట్లున్నాయి చూసినావా చెవులు మొత్తం ఇట్లా ముందుకు వచ్చేసి. కనపడలేదు, ఎవడో దూరంగా గుర్రం మీద వెళ్తున్నాడు. హార్స్ రేస్ బాగా అయితే ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాడు, మరి తీసుకెళ్లి దొడ్లో కట్టేయడానికి తీసుకెళ్తున్నాడు. అంతే కదా, అందరు కొంచెం ఫ్రెండ్లీ పీపుల్, అది మాత్రం చాలా ఫ్రెండ్లీ పీపుల్ ఉన్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వాళ్ళు ఫ్రెండ్లీ కానీ మనోళ్ళు మాత్రం అసలు ఫ్రెండ్లీ కాదు. ఇది మాత్రం బ్రో నేనేమన్నా తాతో అన్నా, లాంగ్వేజ్ తెలియదు కాబట్టి సైలెంట్ వెళ్ళిపోతున్నాడు. మన ఇండియాలో అయితే ఇప్పటికి 3-4 బూతులు వస్తుండే. ఏం తాతో అంటే ఎవరేమన్నా చూడరా నిన్ను. హాయ్ చెప్తున్నాడు మంచిగా. గార్డెన్స్ ఇక్కడది హన్స్ గార్డెన్, సవానా రోడ్, రిహానా ఉండే ప్లేస్. అట్లాంటి ఫ్రీ గల్లీ క్రికెట్ బాయ్స్, మంచిగా పార్పడు వైల్డ్ లైఫ్ రిజర్వ్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంది, అక్కడ వెళ్ళట్లేదు మనం. సో అక్కడ ఇప్పుడు చూపిస్తున్న ఈ రోడ్ కి ఇక్కడ వెనకాల సైడ్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే వైల్డ్ లైఫ్ రిజర్వ్ అని చెప్పేసి ఉంది, అక్కడ వెళ్ళొచ్చు. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ వెళ్ళట్లేదు. గ్రీన్ మంకీ కోతులు చూడడానికి. వైల్డ్ లైఫ్ అంటే అంతే కదా, ఏమన్నా పులులు అవి ఉంటాయి, ఉండవు కదా ఇక్కడ. ఏముంటే ఏ జంతువులు ఉంటే అదే వైల్డ్ లైఫ్. కానీ నేను కొన్ని సఫారీ చూసాను. సఫారీ అంటే ఏం కనిపిస్తాయి, ఏ కోతులు చూడడానికి వెళ్ళాలా? కోట్లు కాదు, కొంచెం ఇందాక మనం చూసిన కొండలో పైన కొన్ని రోడ్లు ఉంటాయి, ఆడ తీసుకెళ్లి వ్యూ పాయింట్. సఫారీయా? అదే సఫారీ అంటే ఏం లేదు, ఆ కార్లో ఎత్తుకెళ్ళి సఫారీలో ఎత్తుకెళ్ళి సఫారీ. సూపర్ మార్కెట్స్ ఎదురుగా పీక్స్ బాగున్నాయి, కొండలు బాగున్నాయి కదా. ఇది 1 వేనా? అనుకుంటా ఈ శాండన్స్ లో అనుకుంటా పిజ్జా. ఎదురుగా పీక్స్ కొండలు మాత్రం భలే ఉన్నాయి. రాయితో ఉన్నట్టున్నాయి కొండలన్నీ. బ్లాక్ బెల్లి కుక్స్ అంటారు. బ్లాక్ బెల్లి నల్లబొడ్డు మేకనా? నల్లబొడ్డు మేండా? కొండలు చూడండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, రోడ్డు పక్కకి మంచిగా. తీసుకెళ్ళనా? సో ఇప్పుడు ఏమంటున్నావు, ఇదా ఈ కవ్వు ఉన్నదా? నీకేం కనిపిస్తుందా? నో ఐడియా. దీని ఏమంటారు ఇప్పుడు? నాకైతే ఏం కనిపిస్తలేదు.
ఏదో history చెప్పావు స్లీపింగ్ కదా. బెన్ అంటారు బ్రో. స్లీపింగ్ బెన్. ఇది చూడు, ఇది చివరి నుంచి చూడు, ఫస్ట్ ఫోర్ హెడ్ అక్కడ ఫస్ట్ వచ్చిన రాయి కనిపిస్తుందా పైన? Oh, yes, 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 yes. I can see that. ఓకే ఓకే. Yes. అక్కడేమో ఒకడు కూర్చొని చదువుకుంటున్న స్టూడెంట్, ఆహా అది వదిలేస్తే ఓకే. వదిలేస్తే అక్కడ ఆడ కూర్చొని ఫోర్ హెడ్, తర్వాత ఐ డెప్త్ ఇలా సైడ్ నుంచి చూస్తుంటే, ఓకే 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 ఓకే. చిన్న కిందకి వెళ్తే కాయ్, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకొంచెం కిందకి వెళ్తే కాళ్ళు. స్లీపింగ్ బెన్ అంటారా? ఓకే, వండర్ఫుల్. యాక్చువల్గా భలే ఉంది నిజంగా. సో ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని స్లీపింగ్ బెన్ అని చెప్పేసి అంటారంట. సో లెట్స్ సీ, బ్యూటిఫుల్ గా ఉంది నిజంగా. ఇది నెవర్ మిస్. కిందకి వెళ్తే ఇట్లాంటి హిస్టారికల్ ప్లేసెస్ ని మాత్రం అసలు మిస్ చేయొద్దు మీరు బార్బడోస్కి వచ్చినప్పుడు. ఇది ఏరియా ఈస్టా వెస్టా? ఈస్ట్ సైడ్ బీచ్ హైవేలో వచ్చినప్పుడు మీకు సైడ్ కి పక్కకి ఇక్కడ బీచ్ కూడా ఉంది. ఈ కొండల మీద ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వీటి మీద. ఓ, మీరు ఆఫ్ రోడింగ్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే సో ఈ ప్లేసెస్ కి వెళ్ళొచ్చు. మీరు జిమ్నీ వేసుకొని ఉంటే పైన ఎదురుగా మీకు కొండ మీద ట్రాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. నేను అంకుల్, వాట్ ఈస్ దిస్ అంకుల్? గ్రీనరీ ఒక్కటి మాత్రం చెప్తా, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రీనరీ మాత్రం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? మోస్ట్లీ గ్రీనరీ. సో మీకు ఎప్పుడు నేచర్ లవర్స్ అయితే మాత్రం ఎప్పుడు గ్రీనరీ, ఐ మీన్ 365 days గ్రీనరీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వర్షాలు కూడా అట్లాగే పడతాయి 2 days ఒకసారి. ఎవ్రీడే అట్లీస్ట్ జల్లులాగా పడుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు పచ్చదనం అనేది కనిపిస్తూనే ఉంటది. చూడండి, బీచ్ 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 బీచ్. పైనకి వెళ్ళి ఎట్లా వెళ్తారా? పైన బెంచ్ పెట్టిండ్రు. రివర్స్ గేర్ లేసి తొక్కితే సౌండ్ వచ్చాగింది కారు. లేదంటే పోతే పోయింది కారు, మాకేం కాలేదు. అదృష్టం. అమేజింగ్ వ్యూ. ఇది స్ట్రీట్స్ మాత్రం భలే నీట్ గా ఉన్నాయి. ఇక్కడ ఇంతమంది గడ్డి, ఈ చెత్త అంతా క్లీన్ అయి ఉండదు, ఒక బాగా కనిపించేది. చెత్త చెట్లు రౌండ్ హౌస్ అండ్ ఓషన్ ఫ్రంట్ డైనింగ్. ఓ, ఇక్కడ ఏదో తినడానికి ఏమైనా దొరుకుతాయి ఇక్కడ? అయితే ఓకే, సూపర్. రెస్టారెంట్లు ఉన్నాయి బ్రో 2-3 ఇక్కడ. అయితే ఓకే, వాళ్ళకి ఆకలిస్తుంది కదా. ఇది రెస్టారెంట్ ఉంది. విండో దించుకొని చూడు.
తెలియనియో ఆనందమే కనులివితే ఆ రాయే ఇక్కడ కదా. This is an amazing place, guys. Finally, such an amazing view. Thank you so much, Sai. This is beautiful and beautiful. Beach మాత్రము చూసారా, రాక్ చూసారా, in the water, in the middle of the water. Special attraction ఇదైతే. చూడండి, బార్బడోస్ లో ఇట్లాంటి ప్లేసెస్ మాత్రం మిస్ అస్సలు అవ్వద్దు. ఇట్లాంటి ప్లేసెస్కి టూర్ గైడ్స్ తీసుకొస్తారో లేదో నాకు తెలియదు, కానీ మేము వచ్చాము చూడటానికి. మొత్తానికి ఎంత బాగుందంటే ఇక్కడే కూర్చోవచ్చు రాత్రంతా. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ వ్యూ ఇది గైస్. మంచిగా మార్బుల్స్, న్యాచురల్గా సముద్రం నుంచి కొట్టుకొచ్చిన మార్బుల్స్ ఇవన్నీ. ఆ సౌండ్ మొత్తం మెడిటేషన్ లాగా అయిపోతుంది ఇక్కడ ఉంటే. ఐ లవ్ దిస్ ప్లేస్ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది గైస్. ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ వర్త్ ఇట్. వర్త్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ డాలర్స్, వర్త్ ఫర్ యూ. Keep exploring Barbados. చెప్తున్నాను కదా, such a beautiful location ఇది. పేరండి హిల్ క్రస్ట్. ఇది హిల్ క్రస్ట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ కొంచెం తిరిగి ఆకలేసినాం కదా, ఆకలేసింది. సో తినడానికి అయితే వచ్చినాం. స్టిల్ మీకు ఒక వ్యూ చూపిస్తాను నేను ఇక్కడ నుంచి, వ్యూ ఎట్లా ఉంటుంది అనేది. హిల్ క్రస్ట్ రెస్టారెంట్ ఇది బాగుంది. వాల్ మీద పెయింటింగ్ మంచిగా వేసారు. ఇక్కడ పెయింట్ ఇది బాగా వేసారు, మంచి పోర్ట్రేట్ ఇది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇది. మళ్ళీ సన్ రైజ్ వ్యూ. ఇటు సైడ్ మనకు సన్ రైజ్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. సన్ రైజ్ వ్యూ చూడాలనుకుంటే ఇక్కడ వచ్చి చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది సన్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుంది సన్ రైజ్. సో ఎస్.